హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం బియ్యం పిండితో కరకల్లాడే జంతిక వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు బియ్యం పిండితో జంతిక వడియాలు పట్టేసుకుందామా? ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో అందులో సగం అంటే అర గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. ఇవి రెండు విడివిడిగా ఈరోజు వడియాలు పట్టుకుంటున్నాము అంటే రాత్రి పడుకునే ముందు నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకున్న బియ్యం సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 8 పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న బియ్యానికి 5 రెట్లు నీళ్లు పోసుకోవాలి. ఆల్రెడీ పిండి పట్టినప్పుడు మిక్సీ జార్లో ఒక గ్లాసు వేసుకున్నాము కాబట్టి స్టవ్ మీద గిన్నెలో 4 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాము. తరువాత 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని అందులో వేసుకుని తిప్పుకోవాలి. తరువాత ఒక స్పూన్ మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. దీనిని ఉండలు కట్టకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ పిండంతా బాగా దగ్గరకైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఆ పిండిని జంతికల గొట్టంలో వేసుకుని బాగా ఎండలో పరుచుకున్న క్లాత్ మీద జంతికలుగా ఒత్తుకోవాలి.
బాగా ఎండగా ఉన్న రోజు ఉదయాన్న వడియాలు పెట్టుకుంటే మధ్యాహ్నానికి ఎండిపోతాయి. క్లాత్ వెనకాల నీళ్లు జల్లుకుని వాటిని విరిగిపోకుండా నెమ్మదిగా తీసుకోవాలి. మరో 2 రోజుల పాటు వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. తరువాత వీటిని డబ్బాలో వేసుకుని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా కాగిన నూనెలో వేయించుకుని పప్పులో కానీ సాంబార్లో కానీ నంజుకుని తినవచ్చు. చూసారుగా, మనందరికి ఎంతో ఇష్టమైన గుల్లగుల్లగా కరకల్లాడే జంతిక వడియాలను ఎంత సింపుల్గా తయారు చేసేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.